హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో వచ్చేసాను. ఈ వీడియోలో నేను నల్ల బొబ్బర్లు మరియు అలసందలు యూస్ చేస్తున్నా. రెండిటికి సేమ్ ప్రాసెస్. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వాడుకోవచ్చు. ఈ బొబ్బర్లు శాకాహారులకు మంచి ప్రోటీన్ ఫుడ్. చేప నూనెలో ఉండే యాసిడ్స్ అలసందల్లో లభిస్తాయి. మధుమేహంతో బాధపడే వారికి అలసందలు మంచి ఆహారం. మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్కి చక్కటి పరిష్కారం. ఈ బొబ్బర్లను నానబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటే మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ అలసందలు ఒక వరం అని చెప్పాలి. వీటిలో అమోఘమైన పోషక విలువలు ఉండి తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల లో క్యాలరీ ఫుడ్గా ప్రసిద్ధి. అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిలో లభించే వైటమిన్ కే మెదడును చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా నరాలకు బలాన్ని ఇస్తుంది. ముందుగా ఈ రెసిపీ కోసం వాడే నల్ల బొబ్బర్లైనా లేదా అలసందలు అయినా రాత్రంతా నానబెట్టుకోవాలి. తరువాత ఈ విధంగా ఆవిరితో ఉడికించుకుంటే ఎక్కువ పోషక విలువలు పొందవచ్చు. వీటిని మనం ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత మరొక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ముదురు కరివేపాకు అయితే చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. లేత కరివేపాకుని డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయ 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. కేవలం 1 నిమిషమే ఫ్రై చేయాలండి, ఎక్కువ ఫ్రై అయితే బాగోదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బొబ్బర్లు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం బొబ్బర్లు ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎదిగే పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వైరల్ ఫీవర్, జలుబు, ఇన్ఫెక్షన్స్ని దరిచేరనివ్వవు. అలసందలను మనం ఎలా వండుకున్నా ఇష్టంగా తినాలనిపిస్తుంది. అయితే వీటిని తినడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇన్ని విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలసందలని అలసుగా చూడొద్దు సుమా. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.